హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు డ్రై ఫ్రూట్ నట్ కేక్ చూపిస్తానండి. ఇది చాలా ఆరోగ్యకరమైనది, హెల్దీ అయినదనమాట. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం పప్పులు, పల్లీలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి విత్తనాలు, బెల్లం, ఎండు కొబ్బరి, ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ముందుగా బెల్లాన్ని అయితే ఇలా తురిమి ఉంచుకోవాలండి. మనం తీసుకునే క్వాంటిటీ 100 గ్రామ్స్ బాదం పప్పులకు 200 గ్రామ్స్ బెల్లం వేసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసినా కూడా ఈ క్వాంటిటీ సరిపోతుంది. 200 గ్రామ్స్ బెల్లంలో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసానండి నేను. ఎంత వాటర్ అంటే హాఫ్ టీ గ్లాస్ అనుకోండి. ఆ బెల్లం అంతా అయితే ఈ వాటర్లోనే కరిగిపోతుందన్నమాట. ఎక్కువ వాటర్ వేసామంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎక్కువ వాటర్ వేసామంటే ఆ వాటర్ అన్నీ మరిగేలాక టైం పడుతుంది. అందుకని వాటర్ వీలైనంత తక్కువ వేసుకోండి. ఇలా దగ్గరగా నురుగు వచ్చేలోపు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేయించుకుందాము. ఎండు కొబ్బరి పలుకులు చేసుకున్నాను, పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి, అవి పొట్టు తీసుకున్న. బాదం పప్పులు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామంటే మనకి టిక్కీ అంతా అయితే క్రంచీగా బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం అనమాట. దీన్ని కొంచెం టేస్ట్ కోసం వేస్తాం అంతేనండి. కొంచెం ఫ్లేవర్ ఏంటంటే స్వీట్ ఐటమ్స్లో పచ్చకర్పూరం వేసామంటే భగవంతుడికి సమర్పించవచ్చు. మనం తింటున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను పచ్చకర్పూరాన్ని. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అయితే మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ బాదం పప్పు, తర్వాత కాజు, అలా విడివిడిగా అయితే వేయించుకోవాలన్నమాట ఒక్కొక్క ఐటెంని. ఇలా ఏదైనా ఒక బాండ్లీ కానీ పాన్ కానీ పెట్టుకొని దాన్ని చిన్న మంట పైన అయితే ఇలా బాదం, జీడిపప్పు అన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ నేను బాదం పప్పులు అయితే వేసి వేయించానండి. తర్వాత జీడిపప్పుని యాడ్ చేశాను. జీడిపప్పు మనకి వేగటానికి ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట. ఈ బాదం పప్పు ఇవి వేగినాయని ఎలా తెలుసుకోవాలంటే మనం ఇలా పట్టుకొని విరిసి చూసామంటే ఠంగ్ అని అలా ఇరిగిపోవాలండి. చూసారు కదా, జీడిపప్పు కూడా విరిగిపోయింది. ఇలా బాదం పప్పు కూడా వెంటనే విరగాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయ్యాయని అర్థం. తర్వాత ఇవి డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్లో పిస్తా పప్పులు పైన షెల్స్ వదిలిచేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి సాల్టెడ్ పిస్తా కాదు, నార్మల్ పిస్తా తీసుకోవాలన్నమాట ఈ స్వీట్ ఐటెంకి. రోస్టెడ్ పిస్తా ఏంటంటే సాల్టీగా ఉంటుంది. ఈ స్వీట్ అనేది ఎక్కువ సాల్ట్ ఉంటే కూడా బాగుండదనమాట. ఇవన్నీ ఫ్రై అయ్యాక అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈలోపు ఒక అచ్చు పోయటానికి స్టీల్ ప్లేట్కి నెయ్యి రాస్తున్నానండి. నెయ్యి నేను ఈ ప్లేస్లో వాడటానికి అనమాట. 2 టేబుల్ స్పూన్ అన్నది నాకైతే హాఫ్ టేబుల్ స్పూనే సరిపోయింది ఈ ట్రేకి. మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే బాదం నుంచి ఆయిల్ వస్తుంది, పల్లీల నుంచి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం నెయ్యి ఎక్కువ వేయకపోవటమే మంచిదనమాట. హెల్తీగా చేస్తున్నాం కాబట్టి. బెల్లం పాకం ఏంటంటే ఇలా రౌండ్గా రావాలండి. పట్టుకుంటే కొంచెం వాటర్లో అయితే బెల్లాన్ని వేసి పాకం ఎలా రావాలన్నది చూపిస్తాను. ఎప్పుడైనా సరే పాకం చూసేప్పుడు ఈ ప్రొసీజర్ చూసుకోండి. తీగ పాకమైనా ముదురు పాకమైనా ఇలా పట్టుకున్నామంటే గట్టిగా ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఈ ప్లేస్లో ఈ కన్సిస్టెన్సీలో అయితే మొత్తం ఫ్రై చేసిన ఐటమ్స్ ఇవన్నీ అయితే విడివిడిగా వేసుకోవాలి. బాదం పప్పులు వేసానండి. ఫస్ట్ పీసెస్గా కట్ చేసుకున్నాను కదా చిన్న చిన్నవి. తర్వాత ఎండు కొబ్బరి పలుకులు వేశాను. ఎండు కొబ్బరి మన ఇష్టం అనమాట, పొడవుగా చిన్నవి పెద్దవి ఏవైనా. తర్వాత ప్రొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి విత్తనాలు, తర్వాత పల్లీలండి రోస్ట్ చేసినవి, మిగతా అన్నీ మిగిలిపోయినవన్నీ వేసానమాట. నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ బెల్లం సిరప్కి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే సరిపోయినాయి. నేను ఇవి దగ్గర 15 డేస్కి ఒకసారైనా సరే చేస్తుంటానండి. మంత్లీ ట్వైస్ చేసుకుంటుంటాను అనమాట. తర్వాత ఈ నెయ్యి రాసిన పళ్ళెం మీద అయితే
ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ వేసేసేసి టిక్కీల కోసం అన్నట్లుగా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. వేడిగా స్ప్రెడ్ చేసామంటే చక్కగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు మనం చేతితోటి విరిచేసుకోవచ్చండి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా విరుచుకున్నామంటే తినటానికి బాగుంటుంది. వేడి మీద కట్ చేసినా కూడా ఇది షేప్ అవుట్ అవుతుందన్నమాట. ఎందుకంటే అన్ని నట్స్ కాబట్టి. అందుకే మనం బాగా చల్లారాకి చేతితోటి మనం చిన్న చిన్న సైజువి అలా బ్రేక్ చేసేసుకొని ఏదైనా ఒక జార్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే డైలీ ఒక 1 or 2 పీస్ తిన్నామంటే చాలా హెల్త్కి మంచిదండి. అన్ని నట్స్ మన బాడీకి అందుతాయన్నమాట. ఈ విధంగా టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట. పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ నట్ టిక్కీ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇవి ముద్దలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా అచ్చుగా కాకుండా ముద్దలుగా అయినా చేసుకొని స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి తిన్నామంటే మనం బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుందన్నమాట మన బాడీకి. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, నట్స్లో ఎక్కువ ప్రోటీను, ఇలా గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కదా మన గ్రౌండ్ నట్స్లో, బాదంలో చాలా మంచిదండి. ఇంకా జీడిపప్పు అది వేయట్లేదు కాబట్టి ఇది ఫ్యాట్ ఏమీ కాదనమాట. గుమ్మడి విత్తనాలు, ప్రొద్దుతిరుగుడు గింజలు కూడా మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ని అందిస్తాయన్నమాట. గుమ్మడి విత్తనాలు చాలా మంచిదంటండి. అవి మనం ఏదో రకంగా మన డైట్లో అయితే చేర్చుకున్నామంటే హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే అన్నీ కట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కట్ చేశాక కూడా నేను రెస్ట్ ఇస్తానండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక బాక్స్లో అలా పెట్టి మూత పెట్టేసే ముందు ఇలా కొంచెం ఆరబెట్టామంటే ఒకదానికి అంటుకోకుండా టిక్కీ అయితే చక్కగా వస్తుంది. ఆల్మోస్ట్ అంతా డ్రై అయిపోయిందనమాట. ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ విధంగా ప్లేట్లో మొత్తం ఆరబెట్టేసుకుంటున్నాను. తర్వాత ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని నాకు ఇది 1 వీక్ అంతే వస్తుందండి. ఎందుకంటే ఎక్కువగానే తింటారు మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్. అది డిన్నర్ చేశాక లంచ్ చేశాక ఒక పీస్ అయితే తింటామన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ టిక్కీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. హెల్తీగా ఉండండి, హెల్తీ ఐటమ్స్ చేసుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.